అలాగే ఆటో విషయానికి వస్తే డ్రైవర్లు వాళ్ళు తప్పు చేస్తున్నారనే విషయం కూడా వాళ్ళకి తెలుసు. అట్లాంటి వాళ్ళకి మీరు వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఎట్లాంటి గైడెన్స్ ఇస్తారు? వాళ్ళు చేసేది రావచ్చు. ట్రాఫిక్ సబ్జెక్ట్ లా అండ్ ఆర్డర్ మేము భాగమే. వాళ్ళకి ఏం చేస్తున్నప్పుడు అవేర్నెస్ క్లాసులు పెడుతుంటాం. మేము సెంటర్లోకి వెళ్తాం, ఆటో స్టాండ్కి వెళ్తాం, లేదంటే బస్ స్టాప్ దగ్గరికి వెళ్తాం. వెళ్ళి వాళ్ళు ఏమి అసలు మినిమం డాక్యుమెంట్స్ ఏమి ఉండాలి. ఇప్పుడు ఇంతకుముందు ఓన్లీ చదువుకోకపోయినా కూడా లైసెన్స్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం మినిమం క్వాలిఫికేషన్ 10th క్లాస్. 10th ఫెయిల్ అయినా పర్వాలేదు, బట్ 10th క్లాస్ అయితే ఉండాలి. ఫెయిల్ అయినా కానీ 10th క్లాస్ ఉండాలి. సో దానికి తగ్గట్టు వాళ్ళు గైడ్ చేస్తారు. ఏమి ఉండాలి, బ్యాగ్ ఉండాలా, యూనిఫామ్ ఉండాలా, మరి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ట్రాఫిక్ వాయిలేట్ చేస్తే ఏం శిక్షలు ఉంటాయి, మరి మీరు రోజంతా సంపాదించి దాంట్లో మరి కడితే మీ భార్య కష్టం కదా. సో కాబట్టి దాని ముందు కూడా మేము అవేర్నెస్ క్రియేట్ చేసి అటువంటి నేరం జరగకుండా తగ్గించుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం.